హే బలవంత్ మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఈ మూవీలో మెయిన్ హీరో సుహాస్ గారి అన్న కంటే సుహాస్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన సూపర్గా చేశారనమాట. అండ్ సెకండ్ నరేష్ గారి క్యారెక్టర్ అనమాట. ఎలివేషన్ సీన్లు పడుతుంటే అలాగే సుహాస్ గారు కూడా మంచి క్యారెక్టర్ అండ్ హీరోయిన్కి కూడా మంచి క్యారెక్టర్ పడింది. అలాగే వెన్నెల కిషోర్ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ది వాళ్ళకి కూడా మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. అందరూ నోట్ అవుతారు మీకు సినిమా ఎండ్ అయిపోయేసరికి. అండ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో వాళ్ళ నాన్న బిజినెస్ చేయాలనుకుంటాడు, కానీ అసలు అది ఏం బిజినెస్ అనేది హీరోకి తెలియదు. అండ్ అదే వీళ్ళు కూడా మంచి స్ట్రాటజీగా వాడి సినిమాకి చాలామందిని తెప్పించారు. ఇందుకీ ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. అదేం పెద్ద ట్విస్ట్లో యూజ్ చేయలేదు, జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్లో యూజ్ చేశారు. బట్ ఇంటర్వెల్ కామెడీ కానీ ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి ఉన్న రిలేషన్స్ కానీ మంచి రైటింగ్తో చూపించారు అండ్ మంచి కామెడీ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా నాకు నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఆ ఇంటర్వెల్ పోర్షన్ అయితే చాలా బాగా నవ్వుకున్నా. సాంగ్స్ అండ్ బీజిఎం అంతగా ఎక్కలేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు, యావరేజ్గా ఉంది. డైరెక్షన్ అండ్ రైటింగ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా బాగా నచ్చింది నాకు. అండ్ ట్విస్టులు కూడా మంచిగా పేలే నాకు నచ్చాయి. అంటే చాలామందికి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి నచ్చేమో, మనకైతే బాగా నచ్చింది నాకు. అండ్ ఈ వీకెండ్కి మంచిగా నవ్వుకోవడం ఒక సినిమా ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. బాయ్.